హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇదేంటంటే మార్నింగే చికెన్ దోశ చేసుకున్నాము. ఆ రోజు మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. తన కోసం స్వీట్స్ కూడా పంపించున్నారు కదా, అవి ఒకేసారి తీసుకుందాం. హాస్టల్ నుంచి అయితే వచ్చాడు. ఇంకా ఆ రోజు తనకి ఇష్టమని చేపల పులుసు ఇంకా రసం చేసుకున్నాము. దీని పేరు నిశాంత్, మేము బన్ను అని పిలుస్తాము. చిన్నప్పుడు చాలా చబ్బీగా ఉండేవాడు, ఇప్పుడైతే అలా లేడు. తిను బెంగళూరులో హాస్టల్లో ఉంటాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక్కడ ఫిష్ పుల్స్ చాలా బాగుంది అంటే వీడియో కోసం చెప్పొద్దు అంటున్నాను నేను. ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే వెళ్ళిపోయాడు, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఇంకా వాళ్ళ మమ్మీ పంపించింది కదా స్వీట్స్, అవి తీసుకుని అయితే వెళ్ళిపోయాడు. ఇదైతే ఆ నెక్స్ట్ డే భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి ఇలా సింపుల్ గా డెకరేట్ అయితే చేసుకున్నాము. ఇంకా దానికోసం అయితే రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, అన్ని ఫ్రూట్స్ అన్ని తెచ్చి పెట్టేసుకున్నాము. మీరందరూ ఎలా చేసుకున్నారు భోగి? మీరు కూడా మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా? కూడా సింపుల్ గా శారీ కట్టుకుని రెడీ అయిపోయాను. శారీ లుక్ అయితే నేను షార్ట్ పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీళ్ళిద్దరు కూడా క్యూట్ గా రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరు కూర్చోరేమో, పరిగెడుతూ ఉంటారు కదా ఎప్పుడు, అలా అనుకుంటూ ఉన్నామో లేదు, కానీ చక్కగా కూర్చొని అన్ని చేపించుకుంటున్నారు. అలా భోగి పళ్ళు అయితే జరిగిపోయింది, చాలా బాగుంది కూడా. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకా తర్వాత ఫిష్ ఫ్రై, బీరకాయ పప్పు చేసుకున్నాము ఆ రోజు లంచ్కి అయితే. లిఫ్ట్ లేదు, అందుకే స్టెప్స్ మీద వెళ్తున్నాము. లిఫ్ట్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అందుకే స్టెప్స్ దిగి వెళ్ళాలి, తప్పదు. అప్పుడప్పుడు ఇలా స్టెప్స్ దిగుతూ ఉంటే ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇది ఆ రోజు ఈవినింగ్ ఫీనిక్స్ మాల్కి అయితే వెళ్తున్నాము. రోజు అపార్ట్మెంట్లో కింద పార్క్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాగా మాల్కి అయితే, ప్లే జోన్కి అయితే తీసుకెళ్తూ ఉంటాము. ఆరవ్ అయితే వీడియో తీయడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా నన్ను కూడా ఫోటో తీయండి, నన్ను కూడా వీడియో తీయండి అని చెప్తున్నాడు. ఫోటో అని అడుగుతున్నాడు. ఫెస్టివల్ కి అందరూ ఊరెళ్ళిపోయినట్టున్నారు. రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, ట్రాఫిక్ అయితే లేదు. ఆఖరికి మాల్ కూడా చాలా ఖాళీగా అనిపించింది నాకైతే. ఏం చేస్తున్నావే నువ్వు అన్నని? ఓకే చల్, కమ్ కమ్ కమ్. ఇప్పుడు ఎక్కడ చూసినా సేల్ అయితే ఉంటుంది కదా, ఫెస్టివల్ ఆఫర్స్ ఫుల్ ఉన్నాయి. నేనైతే విండో షాపింగ్ అయితే కంపల్సరీ చేస్తాను. అంటే నాకు ఎక్కడ ఎలా ఉన్నాయి ప్రైసెస్, ఏం కొత్తగా వచ్చాయి, లేటెస్ట్ కలెక్షన్ ఏంటి, అది మాత్రం నేను చెక్ చేసుకుంటూనే ఉంటాను. కొనకపోయినా ఇలాంటి షాపింగ్ అయితే కంపల్సరీ చేస్తాను. ఈ సారీ బాగుంది. ఇంకా అలా షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు గోల్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు, గేమ్స్ అని. ఇంకా దానికోసమే కదా వచ్చాము, ఇంకా అక్కడికైతే తీసుకొచ్చేసాము. వీళ్ళు ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు కదా, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు ఇంకా ప్లే చేయాలి అని. ఇంకా కొంచెంసేపు ప్లే చేసుకున్న తర్వాత అయితే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము ఏదైనా తిందామని. ఆ రోజైతే కొరియన్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా దాని నేమ్స్ అయితే నాకు నోరు కూడా తిరగట్లేదు చెప్పడానికి. టేస్టీగా అయితే ఉన్నాయి. చికెన్ నూడిల్స్ ఇంకా రైస్ బౌల్ తెప్పించుకున్నాము. వాటి నేమ్స్ అయితే అసలు నేను చెప్పలేకపోతున్నాను, భలే డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ అయితే. మేమైతే భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, కానీ ఊర్లో ఉన్నంత భోగి ఫెస్టివల్ ఫీల్ అయితే రాలేదు, కానీ ఎంజాయ్ అయితే చేసాము. ఆరవ్ ఎప్పుడు నో హోమ్ స్టే హియర్ అంటాడు, ఫస్ట్ టైం హోమ్ అన్నాడు, అందుకే రికార్డ్ చేశాను. ఇంకా ఈ క్రిస్మస్ ట్రీ ఇంకా ఉంచారు, చాలా పెద్ద ట్రీ, అది బాగుంటుంది కూడా. వాళ్ళకి మనసప్పలేదేమో తీయడానికి అనిపించింది నాకైతే. ఇదైతే సంక్రాంతి రోజు స్పందన అయితే ఇలా ముగ్గు పెట్టింది, చాలా బాగుండింది, చాలా టైం కూడా పట్టింది. ఇంకా మాకు వాకిలి ముందు స్పేస్ తక్కువ, అందుకే సైడ్కి అయితే వేసాము. కైట్స్ అలా పెట్టి కొంచెం మంచిగా డెకరేట్ చేసుకున్నాము. ఆ రోజు ఐరా అయితే పండగంతా నాదే అన్నట్టు రెడీ అయిపోయింది. మంచిగా ఇక్కత్ పట్టులంగా ఓని వేసుకుంది, భలే క్యూట్ గా రెడీ అయింది. అన్నీ ఉంచుకుంది, వద్దు అనకుండా. అది భలే అనిపించింది నాకు. ఆరవ్ అయితే అసలు సపోర్ట్ చేయలేదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది తీసుకోలేదు, అసలు రెడీ అవ్వడానికి కూడా ఇష్టపడలేదు, ఏది ఇంట్రెస్ట్ లేదు వాడికి ఆ రోజు ఎందుకో. ఇంక ఇదైతే ముగ్గు తాకద్దు అని వాడి మమ్మీ చెప్పింది, అందుకే బొంగుమూతి పెట్టుకుని కూర్చుంది అక్కడ. ఆ రోజు నేనైతే ముంగా పట్టు శారీ కట్టుకున్నాను, పర్పుల్ కలర్ది, భలే కలర్ఫుల్గా భలే ఉన్నింది.
ఇంక వీళ్ళ మమ్మీ అయితే అది టచ్ చేయొద్దు, ఎన్నో అవర్స్ కష్టపడేసాను నేను అంటూ ఉంది. కానీ వాళ్ళు ఊరుకుంటారా? ఆ ముగ్గునైతే 1 మినిట్‌లో నాశనం చేసేసారు. ఐరా జడని చూసారా? అసలు ఎంత బాగుండిందో. దాని ఉన్న బుజ్జి హెయిర్‌ని సవరం పెట్టి అలా వేశాను. బానే ఉంచుకుంది. లాస్ట్‌లో అయితే అది తీయొద్దని ఎంత ఏడ్చిందో, నాకు ఇంకా కావాలి హెయిర్ అని. నో 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 అంటూనే ఉంది వద్దని. లాస్ట్ ఇయర్ అయితే మా అత్తగారి ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము సంక్రాంతి. చాలా బాగా జరిగింది. అది వీలైతే నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము అప్పుడైతే. అదైతే నేను బాగా మిస్ అవుతున్నాను. ఇదేంటంటే ఆ రోజు నైట్ సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్తున్నాము నెక్సెస్ శాంతినికేతన్లో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మూవీ? ఈ సంక్రాంతికి 3 మూవీస్ వరకు రిలీజ్ అయినట్టున్నాయి కదా. మీరందరూ మూవీస్ చూసారా? సంక్రాంతి మీరందరూ ఎలా జరుపుకుంటున్నారు నాకు చెప్పండి. నేనైతే బాగానే జరుపుకున్నాను. చెప్పాను కదా, కొంచెం ఊరినైతే మిస్ అవుతున్నాను. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే నేనైతే ఎంజాయ్ చేశాను. బాగుంది, కామెడీ కూడా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూడండి వీలుంటే. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్.